వెల్కమ్ టు గుడ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి వీడియో చేయక నువ్వు ఛానల్ అవుతుంది. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ సండే స్పెషల్ ఏంటంటే పని అయిపోయింది నిన్నటితోని. తోట ఏర్పడం, తాలిగాడ ఏర్పడం, ఆ ఇంటి దగ్గర గోడ కట్టడం అన్నీ అయిపోయింది. అందుకే తీరుకున్నాం అని చెప్పేసి మా ఆయన నా కొడుకు చికెన్ అనేది చికెన్ లేకుండా బోటి తీసుకొచ్చింది. దానికి ఎంత పని చేసేవాళ్ళు తెలిసింది, తినేవాళ్ళు తెలియదు. దాన్ని ఉడకబెట్టాలి, క్లీన్ చేయాలి, మళ్ళీ దాన్ని నిమ్మకాయ పిండి కడిగితేనే శుభ్రంగా ఉంటుంది, లేదా మంచిగా అనిపించదు. నువ్వు ఉన్నావు చేసేదాన్ని తెచ్చిన బోటి. నీకు మొన్నే చెప్పా, ఇంకోసారి ఏమని చెప్పిన కలా నీకు అర్థం కావట్లేదు కదా. బోటి కేజీ 300 రూపాయలు, ఏట మాసం కేజీ 800 రూపాయలు, చికెన్ కేజీ 200 రూపాయలు. 300 రూపాయలకు బోటి వస్తుంది. కాకపోతే కొంచెం వర్క్ ఉంటుంది, కష్టపడాలా. కష్టపడింది ఎట్లవుతుంది? నువ్వు అంత కష్టపడి నాకు ఇస్తే నేను వండుతా. అంత నీట్ ఊరిని తినేటప్పుడు బాగానే ఉంటది, చేసేటప్పుడు ఇది చాలా పని ఉంటది. చెప్పు. దీన్ని శుభ్రం క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని మంచిగా క్లీన్ చేసి అంత నిమ్మకాయ తగడి శుభ్రంగా ఇప్పుడు తాలింపులో వేసింది. నేను ఉడకబెట్టినాం కాబట్టి ఒక 6 విజిల్కి ఉడికిపోద్ది కూర. 6 విజిల్లు. ఇందులో వచ్చేసి నేను నూనె వేస్తా. గిన్నెలో నూనె వేసి 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగాలు ఒకటి వేసి, పచ్చిమిర్చి ఒక 5-6, ఉల్లిగడ్డలు ఒక 3 కోసి తాలింపు వేసా. ఇప్పుడు ఇది మగ్గాక పసుపు వేసిన కొంచెం, ఇది కొంచెం మగ్గాక అల్లం వేయాలి. ఎందుకంటే ముందు వేస్తే అడగంటిద్ది. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉడకబెట్టాక అల్లం పేస్ట్ వేసుకుంటే అప్పుడు మెత్తగా ఉడికిపోయింది. పొయ్యి మీద అంటే ఇక్కడ టేస్ట్ బాగా వచ్చింది, కానీ చాలా సేపు ఉడికిద్ది, ఎండ బాగా పడుతుంది. ఇవాళ తాగా అయిపోయి ప్రశాంతంగా ఉందామంటే తీసుకొచ్చి ఇది పెట్టిండు. ఫ్రెండ్స్, వ్యవసాయం పనులు చాలా వరకు అయిపోయినాయి, 70%. ఇవాళ ఆ ఇల్లు పారిగా కట్టడం కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ రోజు ఆదివారం వచ్చింది, మరి మటన్ తేవాలా వద్దా తెచ్చాను. మటన్ కాకుండా బోటి తెచ్చాను. మటన్ 800. ఈ బోటి అయితే 300 రూపాయలతో పోతే గట్టి మొక్కలుండవు, బొక్కలుండవు, ఎట్లుండవు, మెత్తగా కమ్మగా నానకపోద్ది అయితే. గది ఫ్రెండ్స్, ఉంటుంది మరి వ్యవహారం. మరి తెలంగాణ బోటి అంటే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మా ఏమో మస్తు చేస్తుంది, కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేస్తుంది, స్పైసీ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. అయ్యి కారం వండిచ్చే వాళ్ళే ఈ డైలాగ్ చూసి అదిరిపోయింది. మామూలు ఫ్రెండ్స్, మేము కారం ఎక్కువ తింటాము, కారం ఉప్పు కొంచెం ఎక్కువ తింటాము. మనం మా ఇంటికి ఒకడు వస్తే, మా పచ్చడి ఎత్తే వాడు ఉరుకు అట్లనే. అంటే వాళ్ళు తక్కువ తింటారు, మనం సరిపోయిన తింటాం. వాళ్ళు తక్కువ తింటారు, తప్పుడు కారం తింటారు కాబట్టి వాళ్ళు మన కారం తింటాం. హైదరాబాద్ లో ఇప్పుడు చచ్చిపోతారు కూడా. ఎందుకు ఇంతవరకు ఎవరు మనకి బాగోలేదని చెప్పాల. బాగున్నాయి అంటారు పైకి, కాకపోతే కొంచెం వాళ్ళు తక్కువ తింటారు, కారం ఎక్కువ అంటారు, కొంచెం ఎక్కువ తింటారు. అది విషయం ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో ఏం కూర ఈరోజు సండే? అది పప్పు అయినా, ఉప్పు అయినా, చేప ముక్క అయినా సరే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మేము ఒక షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఇక ఎండాకాలం మొత్తం కూడా మొదలు పెడతాం, మంచి మంచి కంటెంట్లు, యాత్రలు. ఓకేనా ఫ్రెండ్స్? ఏ యాత్రలో పోతే బాగుంటుందో మీరు కూడా కామెంట్ చేయండి. బాయ్.